అయినా నేను జాబ్ వదిలేసిన నాయన. నాకు జాబ్ చేసుడు ఇంట్రెస్ట్ లేదు నాయన. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది నాయన. నేను యాక్టింగ్ మీద వెళ్తాను నాయన. ఆడిషన్స్కి వెళ్తాను నాన్న. ప్లీజ్ నాన్న జాబ్ వదిలేసి జాబ్కి రిజైన్ ఇస్తున్నా నాన్న. ఏరా పలిచిందా? జాబ్ అనేసి అంటున్నావు. ఈ యాక్టింగ్ లీవ్ మనకు సెట్ సపరేట్గా జాబ్ చేసుకో. కథలు పడ్డావు అనుకో బెల్ట్ బెల్ట్ తిరుగుతుంది బిడ్డ. సపరేట్గా జాబ్ చేసుకో. నా దగ్గర ఇంకోసారి యాక్టింగ్ అని కథలు పడకు. సపరేట్గా జాబ్ చేసుకో. ఇంకా రీజన్ ఇస్తా రీజన్ తోడుకలు తీసా బిడ్డ. రేపో నీ మాట వినేది లేదు ఈసారి. ఎట్లయినా జాబ్ రిజైన్ చేసా, యాక్టింగ్ మీదనే వెళ్తా. నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటావు, ఎప్పుడు ఇట్లనే అంటావు నన్ను. బెల్ట్ తిరుగుతుంది ఇది తిరుగుతుంది అని. నేను నిన్ననే విన్నాను. నేను ఎట్లయినా యాక్టింగ్ మీదకి వెళ్తా. ఏరా ఒకసారి చెప్తా నీకు అర్థం కాదా? నాకే జవాబు ఇస్తున్నావు. నువ్వనే చెప్పొచ్చు కదా తాతయ్య డాడ్తో, నేను యాక్టింగ్కి వెళ్తానని జాబ్ అనేసి. చెప్తా నువ్వన్నా. ఒరాయ్ వానికి ఏదో పిచ్చంట గారా, అల్లకి ఓమన్రా. ఎందుకని పోనిస్తలేవు? వాని ఇష్టమైన చేయనీరా. నిన్ను కూడా ఆ రోజు నేను ఆపినుంటే నువ్వు ఈ రోజు బిజినెస్ చేసేవానివా? వాని ఇష్టం ఉంది చెయ్యని, ఎందుకు వాని ఆపుతున్నావు? ఊరుకోనైనా నీకేం తెలియదు. అరే నువ్వు జాబ్ మానేసి యాక్టింగ్లో పోతావంటే నా ఇంట్లో ఉండకరా. నువ్వు ఎటని వెళ్ళిపో. నువ్వు బయటకి వెళ్ళి యాక్టింగ్ చేసుకో, సరేనా? ఇదేం కష్టం రా నాయన. మా అయ్య చెప్పినట్టుంటే అయిపోవారా? అదే జాబ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ అవకాశాల కోసం వేస్తే ఎవ్వరు అవకాశాలు వేస్తలేరు. ఆడిషన్ తీసుకుంటారు కానీ ఫోన్ చేసామంటే ఫోన్ చేస్తలేరు. మన దగ్గర ఏమో పైసలు లేవు. ఉన్న పైసలు అయిపోయినాయి. మా అయ్యని అడుగుతామంటే ఇయ్యాడు. అందుకనే మళ్ళీ జాబ్ చేసి పైసలు సంపాదించుకొని మనమే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసుకొని మనమే మంచి వెబ్ సిరీస్ తీసుకొని తోపాయి అప్పుడు యాక్టర్ అవుతాను ఆయన. ఇదంతా మనతోటి కాదు. ఈ తిరుగుడు ఇట్లా ఈ యాప్స్లలో తిరుగుడు. మన దగ్గర డబ్బులు మనకు సెట్ కావు. మా చెప్పిన మాటని జాబ్ పోయి నిమ్మలంగా ఇంట్లో ఉంటా. ఇది సెట్ కాదు నాయన ఈ తిరుగుడు. నా మన్వడు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాడంట. వానికి యాక్టింగ్ అంటే పిచ్చి. జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్ చేసుకున్నట్టే మా మన్వన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఆడియన్స్? జర మా ఓన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఏతోటి రోజు తిట్లే పడతాడు. జర వాని ఏదో ఒక చేసి సపోర్ట్ చేయండి మీరు. జర నా లెక్క సరేనా? జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్, మరి ఉంటా.